నమస్కారం ప్రజలారా, మనకు 151 నుంచి 11 స్థానాలకు తీసుకువచ్చినటువంటి ఒక బఫూన్ డెకాయిట్ మాటలు, బఫూన్ డెకాయిట్ పనులు చేసేటువంటి సకల శాఖ మంత్రిగా పేరు పొందిన మిల్లెట్ రెడ్డి గురించి మనం ఈరోజు డిస్కషన్ చేయాలి. ఎందుకంటే అమరావతి రాజధాని పైన ఎటువంటి వ్యాఖ్యలు చేసినాడు, చేయించినాడు, ఎటువంటి పనులు చేసినాడు అధికారంలో ఉన్నప్పుడు, అధికారం కోల్పోయి ఈరోజు మనం 11 స్థానాలకు పడిపోయినా కూడా దేనికి ఆయన తీరు మారలేదు, ఆయన మాట తీరు ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నాడు అనే దాని మీద మనం చర్చించుకుపోయే ముందుగా మనకు 151 వచ్చినప్పుడు ఏ గోడ పొంచన్నో ఏ గేట్ కాడనో ఉన్నటువంటి ఇతను మరి జగనన్న దగ్గర చేరి మరి ఈయన కొడుకు మరి సోషల్ మీడియా ఇన్ఛార్జిగా సోషల్ మీడియాలో ఎటువంటి పోస్టులు పెట్టించినారు, ఎటువంటి పేటీఎం గాళ్ళని తీసుకొని వచ్చి మాట్లాడించినారు, ఆ పేటీఎం గాళ్ళు కూడా ఎవరైతే నెలవారీ జీతగాళ్ళు, రోజువారీ జీతగాళ్ళు, డిబేట్లకు పోయి కూర్చునేటువంటి వాళ్ళు, కొంతమంది యూట్యూబ్ ఛానల్లో ఏ విధంగా అంటే ఈ మావిగన్ మీద ఏ విధమైనటువంటి విమర్శలు వాళ్ళు కూడా చేసినారు అనే దాన్ని మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే మనం చెలరించి పెట్టుకునేటువంటి మనుషులు కూడా మనల్ని చేదరించుకునే స్థాయికి దిగజార్చినాడు ఈ మిల్లెట్ రెడ్డి. దేనికి ఎందుకు దిగజార్చాల్సి వచ్చింది, ఏంది వ్యవహారం అనేది మనం ఒకసారి విశ్లేషణ చేయాల్సిందే. ఎందుకంటే గతంలో విజయసాయి రెడ్డి మన అన్న దగ్గర ఉన్నప్పుడు 151 వచ్చినాయి, బ్రహ్మాండంగా ఉన్నింది, అంతా కథ అంతా వ్యవహారం బాగానే ఉన్నింది. మరి విజయసాయి రెడ్డి పక్కకు పోయేట్టుగా, విజయసాయి రెడ్డికి అంతటా విజయసాయి రెడ్డి పోయేట్టుగా పొగబెట్టి బయటికి పంపించినాడు మిల్లెట్ రెడ్డి. ఆ తర్వాత బయటకు వచ్చి ఏమేమి పేపర్ రాయించాడో, ఏమేమి చేస్తాడో అంటే మనకు సంబంధించినటువంటి కొంతమంది అనలిస్టులే జగనన్నకు ఇటువంటి శక్తి సామర్థ్యాలు లేవు, ఆ శక్తి సామర్థ్యాలు లేవు, ఎవడో పేపర్ ఇచ్చినారంటే ఉండేది ఒకడే కదా పక్కన ఉండేటువంటి వ్యక్తి, ఆ వ్యక్తే పేపర్ ఇచ్చినాడు, ఆ పేపర్ ఇటు మాట్లాడటం. మరి ఈ విధంగా ట్రోల్స్ మామూలు ట్రోల్సా, మామూలు డ్యామేజా, ఇది ఒక రకమైన డ్యామేజా? రాజధాని అనేది ఏ దాంట్లోనూ లేదంటాడు, ఏ రాజ్యాంగంలో లేదు రాజధాని అని చెప్పించారు. మరి అదేవిధంగా 3 రాజధానులు కట్టాలని మనం గతంలో చెప్పించినాం అనే సోయలేదా? మళ్ళా తర్వాత అమరావతి కాదు మావిగన్ అంటారు. మరి ఆ మావిగన్ మనం అధికారంలో ఉన్నప్పుడు చెప్పాలనే సోయలేదా? ఎందుకు అన్నని ఈ విధంగా ఒక డెకాయిట్ను ఆ బఫూన్ మాదిరి చూపించారు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి? అంటే జగనన్న ఈరోజు 100 మంది దగ్గరలే తిట్లు తిన్నాళ్లే, నేను 110 మంది దగ్గర నేను తిట్లు తినాలని చెప్పి ఏమన్నా ఈ సజ్జలు ఈరోజు వచ్చి ప్రెస్ మీట్ పెట్టేమన్నా మాట్లాడినాడా? దేనికి ఏం అవసరం? ఒక ఐటమ్ని చేశారు జగనన్నను. సజ్జల భార్గవ్ రెడ్డి ఈ మిల్లెట్ రెడ్డి ఇద్దరు కలిసి మన అన్నను ఒక ఐటమ్ని చేశారు. ఏ విధంగా ట్రోల్స్ మన పార్టీ వాళ్ళే చాదినమ్మ ఇదేంద్రా ఇది అని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితి, మాట్లాడే స్థాయికి దిగదార్చినారు కదా మన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే. మరి ఈరోజు ఆ 3 ప్రాంతాలను కలిపి మావిగన్ అని చెప్పి పెడుతున్నారు అన్నాడు. మరి 3 రాజధానులు కట్టాలని ఎందుకు కూర్చున్నాడు? ఇయే చెప్పొచ్చు కదా ఆ రోజు కూడా అని అనుకోరా మన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు? మనం రాసిచ్చేటప్పుడు మనం తయారు చేసినటువంటి కల్తీ మద్యాన్ని ఏమన్నా ఒక డ్రమ్లో స్టోరేజ్ చేసుకొని అద్దాగి ఏమన్నా రాసిచ్చినారా? లేకంటే ఏమి కడుపుకు అన్నదిని ఏమన్నా ఇటువంటి మాటలు మాట్లాడిచ్చినారా జగనన్న దగ్గర? మీరు జగనన్నను మనం ప్రధానమంత్రిని చేసుకోవాలనుకున్నాము, ఇదేం ఆశామాషా పని కాదు. ఎంతో శక్తి సామర్థ్యాలు, ఎంతో మాట వాక్చుత్తెల్యం ఉండాలి మనకు. మనం ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఏమవుతుంది? అమరావతి గురించి ఆయన ఇంకొక మాట మాట్లాడుతున్నాడు. ప్రజలారా ఒకసారి మీరు వినండి, వినే ప్రయత్నం అయితే చేయండి. ఈ మిల్లెట్ రెడ్డే మాట్లాడుతున్నాడు అమరావతి గురించి, చూడండి. చెప్పులతో కొడతారు, ఆ మట్టి కుప్ప మీదనే తిప్పి కొడతారు. ఏం మాట్లాడుతున్నావు? నీకు అది మట్టి కుప్ప మాదిరి కనపడుతుందా? మాట్లాడు. మాట్లాడేటప్పుడు మట్టి కుప్పలయ్యి దేశంలో ఉండేటువంటి పుణ్యక్షేత్రాల నుంచి మట్టిని, నీరుని సేకరించి అక్కడ తెచ్చి పోసినారయ్యా, అక్కడ తెచ్చి పెట్టినారు. నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా అక్కడ తీసుకొని వచ్చి అక్కడ పెట్టారు. మిస్టర్ మిల్లెట్ రెడ్డి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇట్లాంటి మాటలు, పనికి మాలిన మాటలు మాట్లాడిన మాత్రాన మన పార్టీకి ఏమన్నా మంచి జరుగుతుందా? మనకేమన్నా మన అన్న ప్రధానమంత్రి అవుతాడనుకోని నువ్వేమన్నా ఇటువంటి పకోడీ మాటలు మాట్లాడుతున్నావు? నువ్వెంత పకోడీ గాడివి అయితే నువ్వు మన జగనన్నకు అటువంటి మాటలు మాట్లాడు, నువ్వు మావిగన్ అని చెప్పు, ఇంకొకటి అని చెప్పి ఎట్లా చెప్తావు నువ్వు? అసలు
అంటే జగనన్న 10 మంది దగ్గరే 100 మంది దగ్గర తిట్లు తిన్నారు, నేను ఇంకొక 200 మంది దగ్గర తిట్లు తినాలా, నేను ఆయనకన్నా ముందంజలో ఉండాలి ఏమన్నా నువ్వు అనుకోని ఏమన్నా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నావా? ఏం సోయి ఉండి మాట్లాడుతున్నావా, లేకంటే సోయి లేకుండా ఏమన్నా మాట్లాడుతున్నావా? ఏమంత కండ కావరం ఏమి నీకు సజ్జల, నీకు ఏమంత కండ కావరము? నీ కొడుకు ఒక దిక్కు, నువ్వు ఒక దిక్కు, పార్టీ నాశనం చేసినారు. వాడు అనబోతే సోషల్ మీడియాలో పనికిమాలిన బ్యాచ్ని అంతా తపేల బ్యాచ్ని తీసుకొని వచ్చి కూర్చొని పెట్టి ఓడి ఇష్టానుసారంగా ఓడి చేసినాడు. పెద్ద సజ్జలేమో ఈడు మంచి మంచి నాయకుల్ని ఎవరైతే అన్నకు సన్నిహితంగా ఉంటారో, అన్నకు మంచి మంచి ఆలోచన విధానాన్ని చెప్తారో, మంచి మంచి ఐడియాలు ఇచ్చారో, రాజకీయంగా మనం ఏ విధంగా పైకి రావాలా, రాజకీయంగా మనం ఏ విధంగా ప్రజల పట్ల మనం ఎంత బాధ్యతగా ఉండాలని చెప్పేటువంటి వాళ్ళందరినీ ఈడేమో దూరం పెడతాడు పెద్దోడు, చిన్నోడేమో అట్ట మాట్లాడతాడు. ఇద్దరు కలిసి అన్నం నడిమిదల నేల నాకిచ్చారు. మీకు అర్థమవుతుందా ఇప్పుడు ఆయన ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారో, ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఏ విధంగా ట్రోల్స్ మన పార్టీకి సంబంధించినటువంటి ఎందుకు చేయాల్సి వస్తుంది? మీరు ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తే మనకేమన్నా మేలా? నువ్వు కృష్ణా గుంటూరు జిల్లాలో వాళ్ళకు మళ్ళా సమన్వయకర్తలకు అందరికీ ఫోన్లు చేసి దీన్ని ఏదో ఒక రకంగా తీసుకోపోవాలంటే వాళ్ళు మెట్లతో కొట్టిన మాట వాస్తవం కాదా? దేనికి చేయాల్సి వస్తుంది ఇటువంటి వ్యాఖ్యలు? నువ్వు ఇకనైనా సరే జగనన్న, నేను నీకు ఒకటే చెప్పదలుచుకోకుండా, నువ్వు ఏ ప్రెస్ మీట్ పెట్టమనిలే. ప్రెస్ మీట్ పెట్టావంటే ఐటమ్ అయిపోతున్నావు, గుర్తుపెట్టుకో. నువ్వు ఈ సజ్జలగాడి మాటలని ప్రెస్ మీట్లు కన్నా పెట్టినావు అనుకో, నిన్ను ఐటమ్ చేస్తారు. నీకు అది అర్థం కావడం లేదు. ఏకసభ్య కమిషన్ ఒకటేసి విజయసాయిరెడ్డిని పిలుచుకొని మళ్ళీ దగ్గర కూర్చొని పెట్టుకొని విజయసాయిరెడ్డి నేతృత్వంలో చెయ్యి. ఏం చేస్తావో నా అభిప్రాయం అది. మీ అభిప్రాయం ఏమంటారు ప్రజలారా? మీరు కూడా మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. సో ఏది ఏమైనప్పటికీ ఇటువంటి తపేల మాటలు ఎన్ని మాట్లాడినా మన పార్టీకి పెద్ద డ్యామేజ్ బొక్క, ఎంత బొక్క అనేది కూడా మనం తెలుసుకోలేనంత బొక్కల్లో కూడా మనం ఇప్పటికే మరీ ఇటువంటి వ్యాఖ్యలు చేసినామంటే రాబోయే రోజుల్లో మనకి ఎన్ని వచ్చాయో, మనకి ఏం చేస్తాడో ఈ పకోడీగాళ్ళు ఎవరు కూడా నీ దగ్గర చెప్పించి మాట్లాడి నువ్వు ఈ మాట మాట్లాడి ప్రెస్ మీట్లో అన్న పకోడీగాళ్ళు ఎవరు కూడా నీ వెనకమాలు ఉండరు అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ మనం ఎన్ని మాట్లాడినా, మనం ఎన్ని చేసినా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అన్నను ప్రధానమంత్రిని చేసేదాకా మన పోరాటం ఇట్లే కొనసాగుతుంది. మనం అందరం కూడా కలిసి అన్నను ప్రధానమంత్రిని చేసుకోవాలని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం.